భాగవతం భగవంతుని మాహాత్మ్యాన్ని, భక్తుల విశిష్ట లక్షణాలను వివరించే పవిత్ర గ్రంథం. భాగవతం లేని ఇల్లు శూన్య నిలయం. ప్రతి ఇంటా భాగవత గ్రంథం తప్పక ఉండుట ఆవశ్యకం. ప్రతి ఒక్కరూ భాగవత మహాగ్రంథాన్ని చదివి పరమ భాగవతోత్తములైతే ఈ ప్రపంచం ఆనంద నిలయమవుతుంది. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఇది సంప్రదాయ శ్లోకం. దీని ద్వారా మనం శ్రీకృష్ణుని దివ్య స్వరూపాన్ని దర్శించవచ్చు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుని ప్రార్థనా శ్లోకం ఇది. దీని ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువు అని తెలుస్తుంది. మనం ఇదివరలో శ్రీకృష్ణుని లీలలను కొన్నింటిని పరికించాం. ఇప్పుడు మరికొన్ని లీలలను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు జగదానంద కారకుడు, జగత్స్వరూపుడు, జగన్నాటక సూత్రధారుడు, దేవదేవుడు. అట్టి ఆ మహాపురుషుని లీలలను తెలుసుకొనుట అవసరం. తెలుగునాట భాగవత పఠనాన్ని ప్రథమ స్కందంతో కాక దశమ స్కందంతో ప్రారంభించడం నాటి నుండి నేటి వరకు ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. దశమ స్కందంలో పూర్వభాగము, ఉత్తర భాగము అని రెండు భాగాలున్నాయి. ఈ రెండు భాగాల్లో శ్రీకృష్ణుని మహిమలే ప్రస్తావింపబడ్డాయి. అందువలననే ఈ దశమ స్కందంతో భాగవత పఠనాన్ని ప్రారంభించే సంప్రదాయం మొదలైంది. గోపికలు ఒకనాటి ప్రాతకాలమున లేచి యమునా నదీ తీరమునకు స్నానార్థమై వెళ్ళి నిర్జన ప్రదేశంలో తమ వలువల నుంచి స్నానమునకు దిగారు. అప్పుడు చిన్ని కృష్ణుడు వారి వలువలను దొంగిలించాడు. ఒక చెట్టునెక్కి కూర్చున్నాడు. అప్పుడు గోపికలు శ్రీకృష్ణునితో, మామా ఒలువలు ముట్టకు, మామాకుని పోకు మన్నింపు తగన్, మా మానమేల కునియదు, మా మానసహరణ మేలమానుము కృష్ణ అని ప్రార్థిస్తారు. మరియును కుంటివి మా హృదయంబులు, కుంటివి యానంబులజ్జ కుంటివి బొలువల్, కుంటివి ఇక నెట్లు చేసేదో, కుంటెవు గదా నిన్ను ఎరిగి కుంటిమి కృష్ణ అని వేడుకుంటారు. గోపికలు శ్రీకృష్ణుని భక్తురాండ్రు. వారు నిరంతరము శ్రీకృష్ణుని గుణగానాన్ని చేస్తుంటారు. తమ మనస్సులను ఆయనకే అంకితం చేశారు. గోపికలు అన్నట్లుగా చిన్ని కృష్ణుడు కుంటేవాడే. గోపికల ఆ సమయమున బాలకృష్ణునితో, ఇంతుల్ తోయములాడుచుండ మగవారై తింతురే, వచ్చి రాయింతల్ సేయుదురే, కృపారహితులై ఏ లోకమందైన, నీవింతల్ నీతల పుట్టెగాక మరి ఏవి కృష్ణ ఓ చెల్లా, నీ చెంతన్ దాసులమై చెరించెదము, మా చెలంబులిపింపవే అని ప్రార్థిస్తారు. నా ఇంటికి దాసులరై నాజ్ఞ వహించి వచ్చినచో, నీటి నుండి బయటికి వచ్చినచో ఒలువలిచ్చేదనని కొంటె కృష్ణుడు అంటాడు. వారు ఎట్టకేలకు మర్మాంగమును చేతులతో కప్పి వెలుపలికి వచ్చారు. అప్పుడు కొంటె కృష్ణుడు, నేను పిన్ననాటి నుండి మీతో తిరుగుతూనే ఉన్నాను, మీరెరుగరా అని అంటాడు. వ్రతనిష్టలయుండి ఒలువలు ధరింపక నీటిలో ఎట్లు ప్రవేశించారని ప్రశ్నిస్తాడు. వారి ఒలువలు వారికి ఇస్తాడు. భక్త పాలకుడైన శ్రీకృష్ణుడు వారిని ఆట పట్టించాడు. గోపికలు పూర్వజన్మలో మునులు. రామావతార సందర్భమున మునులు రాముని కౌగిలించుకొనవలనను ఆకాంక్షను తెలిపారు. అప్పుడు రాముడు మీ కోరికను కృష్ణావతారములో తీర్చగలని పలికాడు. ఆ మునులే ఈ గోపికలు. నందాదులు ఇంద్రయాగము చేయుటకు నిశ్చయించి శ్రీకృష్ణునితో ఆలోచించారు. మేఘవిభుడైన ఇంద్రుని ప్రసన్నుని చేసుకొనుటకై వారు ఆ యాగమును తలపెట్టితిమి అని అంటారు. అంతయు కర్మవశ్యం వల్ల సృష్టి నడుచుచున్నది.
వాన కొరకై మీరు ప్రాణుల రక్షణార్థమై ఈ యాగమును చేయ పనలేదని కృష్ణుడు వారితో అంటాడు. బ్రాహ్మణులకు దేన దక్షిణలిచ్చి మృష్టాన భోజనము పెట్టి పర్వతానికి పూజలు కావించుడని కృష్ణుడు వారికి సూచిస్తాడు. ఇంద్రుని గర్వాన్ని తొలగింపవలను తలంపుతో హరి ఈ పథకాన్ని రచిస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకుని ఇంద్రుడు కుంభవృష్టిని పిడుగులను కురిపిస్తాడు. అప్పుడు యాదవులందరినీ ఆ వర్షపు బారిన నుండి రక్షింపదలంచి గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వ్రేలితో ఎత్తి అందరికీ రక్షణ కల్పిస్తాడు. ఈ సన్నివేశాన్ని మనం పరిశీలిస్తే బాలుడెక్కడ, చిటికిన వ్రేలితో గోవర్ధన గిరిని ఎత్తుట ఎక్కడ? మాయా మానుష విగ్రహుడైన ఆ శ్రీకృష్ణుడికే ఇది సాధ్యము, మరి వేరెవ్వరికి ఇది సాధ్యము కాదు. ఈ విధంగా చూస్తే శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుని లీలలు మనకు అత్యద్భుతంగా అపారంగా దర్శనమిస్తాయి. భాగవతం భగవంతుని తత్వాన్ని తెలిపే గ్రంథం కదా. శ్రీకృష్ణుడు గోపికలకు ముక్తిని ప్రసాదిస్తాడు. జారుడు శ్రీకృష్ణుడిని తలంచే గోపికలకు ముక్తిని ఆ హరి ఎట్లు కలిగించాడని పరీక్షిన్ మహారాజు శుకయోగీంద్రుని ప్రశ్నిస్తాడు. అప్పుడు శుకయోగీంద్రుడు, బాంధవముననైనా పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైనా భక్తినైన హరికి పరతంత్రులయ్యుండు జనులు మోక్షమునకు చనుదురు అధిపా అని శుకుడు ఆ సందేహాన్ని తీరుస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలతో సనాతన ధర్మము ప్రకారము ఆడువారు తమ పతులను భజించుట మంచిది అని గోపికలకు సూచిస్తాడు. నేను సర్వరక్షకుడునని అంటాడు. మీరు భయపడవలసిన పని లేదని వారికి ధైర్యాన్ని కలిగిస్తాడు. కానీ గోపికలు శ్రీకృష్ణుని యందే తమ మనస్సులను లగ్నం చేసిన వారలై అతడి నుండి వెళ్ళిపోవటకు సమ్మతించరు. ఆత్మారాముడై కృష్ణుడు వారితో రమిస్తాడు. ఆ తదుపరి కృష్ణుడు అదృశ్యుడవుతాడు. ఆ కృష్ణుని కొరకై గోపికలంతటా వెతకన ఆరంభిస్తారు. అప్పుడు వారు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మొమువాడు ఒకడు చెల్వుల మనధనంబు తెచ్చెనో మలియలారా మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే అని దీనంగా వేడుకుంటాడు. ఇతడ మనం లోకంలో గల ఒక అపప్రథను గురించి ఆలోచించాలి. గోపికలు కామోపభోగం కొరకై శ్రీకృష్ణుని వెంటపడ్డారు. శ్రీకృష్ణుడు కామదృష్టితో వారిని చూచాడు అనే అపప్రథ లోకంలో బలంగా ఉంది. గోపికలకు శ్రీకృష్ణునకు మధ్య గల బంధము ఆత్మికమైనదే గాని భౌతికమైనది కాదు. ఆధ్యాత్మిక గ్రంథాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సక్రమంగా పరిశీలింపక అపార్థములకు లోను కారాదు. గోపికల రాసక్రీడలలో గల అంతరార్థాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఆత్మికమైనవే. మనం అనుకున్నట్లుగా అవి భౌతిక వాంఛలకు సంబంధించినవి కావు. అంతరార్థాన్ని పరిశీలించాలి, అపోహలకు తావీయరాదు. తదుపరి అదృశ్యుడైన శ్రీకృష్ణుడు వారికి ప్రత్యక్షమై ఏ నిందెవ్వడనైనన్ కానంగనలార పరమ కారుణికుండ మానసబంధుడ నిత్య ధ్యానము మీకు సంగవలసి తలగితిజుడీ అని గోపికలతో అంటాడు. హరి శరీరబంధుడు కాదోడు, గోపికలకు మానసబంధుడు. గోపికలకే కాదు, ఆయన అందరికీ మానసబంధుడే. ఆయన మాటలను పరిశీలిస్తే లోకంలో ఉన్న భ్రమ తొలగిపోతుంది. రాసక్రీడలు అనగానే విలాసక్రీడలనే అపార్థం లోకంలో ఉంది. అది సరికాదు. భాగవతంలో ఆ ఘట్టాన్ని తదేకంగా పరిశీలించాలి. రాసము అంటే అర్థమేమో తెలుసుకోనాలి. రాసం అంటే గోపక్రీడ, సల్లాపము, పరిహాసము అనే అర్థాలున్నాయి. గోపికలతో వ్యవహరించు సందర్భానికి శ్రీకృష్ణుని వయసెంతో ఆలోచించాలి. అప్పటికతడు పసివాడు. అనవసరంగా అపోహలకు తావీయరాదు. నృత్యవాద్య విన్యాసములతో హరి తదేకంగా గోపికలతో వారిని ఆనందింపజేయుటకై చేసడి క్రీడలే రాసక్రీడలు. ఇతర మనం ఒక విషయాన్ని గ్రహించాలి. గోపికలు శ్రీకృష్ణునికి తమ సర్వస్వము అర్పించిన భక్తురాండ్రు. ఆయననే నమ్ముకున్నవారు. ఇంటికి వెళ్ళుమని హరి ఆదేశించినను ఆయన తోడిదే లోకమని భావించిన వారు. వారి మనసు నెరిగి ఆయన వారితో రాసక్రీడల్లో పాల్గొంటాడు. ఇవి భౌతిక సంబంధమైనవి కావు, పూర్తిగా ఆత్మికమైనవనుట సత్యము.
ఇంద్రియ స్ఖలనంబు సేయక గోపికలతోడ రమించనని భాగవతంలో చెప్పబడింది. మనకు వచ్చడి సందేహమే పరీక్షన్ మహారాజునకు కూడా వచ్చింది. ధర్మరక్షకుడైన హరి పరాంగనా స్పర్శ ఎటుల చేసినని శుకయోగిని ప్రశ్నిస్తాడు. అప్పుడు శుకుడు, సర్వభక్షకుడు అగ్ని సర్వంబు భక్షించి దోషిగాని పగిది దోషమైన చేసి దోషపదము చందరు తేజస్సులగుట చంద్ర వసవాదులధిప అని చెప్పి సందేహాన్ని నివృత్తి చేస్తాడు. గోపజనములందు గోపికలందును సకల జంతులందు సంచరించు ఆ మహాత్ముడు పరాంగనలెవ్వరు సర్వమయుండు లీల సలిపెగాక అని శుకయోగి పరీక్షన్ మహారాజునకు చెప్పి సంశయాన్నే నివారిస్తాడు. ఇతను మనం బాగా ఆలోచించాలి. లీల సలిపే అన్న పదంలో గల అంతరార్థాన్ని పరిశీలించాలి. గోపికలు కృష్ణునిపై అనన్యమైన భక్తిని కలిగి ఉన్నారు. కాన ఆయన సర్వేశ్వరుడైనందున వారి కోరిక మేరకు వారితో విహరించాడు. ఈ రీతిగా పరిశీలిస్తే భాగవత గ్రంథంలో శ్రీకృష్ణుని లీలలు అమేయంగా మనకు అగుపిస్తాయి. వాటి ద్వారా మనం శ్రీకృష్ణుని వైశిష్ట్యాన్ని, మాహాత్మ్యాన్ని, అవతార విశేషాలను గ్రహించడం అవసరం. సర్పరూపి అయిన సుదర్శనుడు అను గంధర్వునికి శ్రీకృష్ణుడు తదుపరి శాప విమోచనం గావిస్తాడు. ఒకరోజు నందాదులు అంబికావనమునకు ఒక జాతర నిమిత్తమై వెళ్ళారు. అతడు ఒక పాము నందుని కరిచింది. అప్పుడు చిన్నికృష్ణుడు పాద తాడనముచే దాని పీచమణచాడు. అప్పుడది విద్యాధరేంద్ర రూపాన్ని దాల్చి హరిని ప్రార్థిస్తుంది. కుబేరభటుడైన ఉష్యకుని శ్రీకృష్ణుడు ఒకపరి సంహరిస్తాడు. బలరామకృష్ణులు ఒక పర్యాయము సకల భూత సమ్మోహనంబగు గానంబు సేయుచు క్రీడించుచుండగా వారి రక్షణమునున్న గోపికలను శంఖచూరుడు అపహరించుకొని పోయాడు. అన్నదమ్ములిద్దరూ సాలవృక్షముల గైకొని అతనితో పోరాడారు. గోపికలను అతని నుండి విడుదల చేశారు. శంఖచూడుని చంపి కృష్ణుడు అతని శిరోరత్నాన్ని తెచ్చి అన్నకిస్తాడు. ఒకనాడు వృషభాసురుడు అనువాడు వచ్చి గోవులను, వృషభములను, గోపకులను బాధింప మొదలుపెట్టాడు. ప్రాణరక్షణార్థమై హాహాకారములు వినిపింపగా శ్రీహరి వెంటనే వెళ్ళి తన శక్తి సామర్థ్యాల చేత వారిని మట్టుబెట్టి సర్వరక్షకుడైన శ్రీహరి వారిని రక్షిస్తాడు. ఇంకొక మారు దావానలము గోవులను, గోపకుమారులను మృంగబోగా శనికృష్ణుడు దాని నుండి వారిని రక్షిస్తాడు. కంసుడు నిరంతరము దేవకి వసుదేవులకు, బలరామకృష్ణులకు హాని తలపెట్టుతూనే ఉంటాడు. ఒకనాడు కేసి వ్యోమాసురులను వారిని బలరామకృష్ణులపైకి పంపగా హరి సమర్థంగా వారిని ఎదుర్కొన నేల కూలుస్తాడు. కూలయాపీడమను మదగజాన్ని కూడా చిన్నికృష్ణుడు వధిస్తాడు. తదుపరి చాణూర ముష్టికులను బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి సంహరిస్తారు. ఈ విధంగా పరిశీలిస్తే భాగవతం శ్రీకృష్ణుని లీలలను అనేకం మన ముందు ఉంచుతుంది. వాటినన్నిటినీ చూచి మనం ఆశ్చర్యానికి లోనై అతడు మహిమాన్వితుడు అని గ్రహిస్తాము. తుదకు కంసుని వధగా ఆవిస్తాడు శ్రీకృష్ణుడు. అధర్మాన్ని నిర్మూలించి ధర్మరక్షణ చేయుటయే ఆయన కర్తవ్యం. అతడు జగన్నాటక సూత్రధారుడు, ధర్మరక్షకుడు, సర్వరక్షకుడు కాన తన కర్తవ్యాన్ని నిర్విరామంగా చేస్తాడు. కంసుని చేత కారాగారమునందున్న తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను కృష్ణుడు చెర నుండి విడిపిస్తాడు. కంసుని తండ్రి అయిన ఉగ్రసేనునికి రాజ్య పట్టాభిషేకం చేస్తాడు. జననీ జనకుల వృద్ధుల తనయుల గురు విప్ర సాధు దారాదులను ఏ జనుడు ఘనుడయ్యు ప్రోవక వనరును జీవనృతుండువాడు ధరిత్రిన్ అని శ్రీకృష్ణుడు కంసుని వధానంతరము పలుకుతాడు. హరి మాయామానుష వేషంలో మనకు అగుపిస్తాడు. ఆయన మనుజ రూపంలో ఉన్న మాధవుడు. భాగవతం అనేక ధర్మ సూక్ష్మాలను బోధిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ పవిత్ర గ్రంథాన్ని చదివి శ్రీకృష్ణుని లీలలను, వాటి అందలి ఆంతర్యాన్ని గ్రహించి ధర్మవర్తనులై తమ జన్మలను పునీతం చేసుకునటం ఎంతేనీ అవసరం.